హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదైవిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ 1 ప్యాకెట్ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. దాంట్లోకి రా మిల్క్ తీసుకొని ఆ పౌడర్ని తడుపుకోవాలి. తడుపుకొని ఒక 20 మినిట్స్ పిండి తడుపుకున్నాక పక్కకు పెట్టుకోవాలి. పిండి సాఫ్ట్గా ఉంటుంది. పిండి తడుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు ఉంచుకోవాలి. పిండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఆ పిండితో చిన్న చిన్న బాల్స్ను తయారు చేసుకోవాలి. మనము బాల్స్ చిన్నగా ఉంటేనే తర్వాత ఆయిల్లో వేసిన తర్వాత డీప్ ఫ్రై అయిన తర్వాత అవి పెద్దగా అయిపోతాయి కాబట్టి ముందుగానే చిన్నగా చేసి పెట్టుకోవాలి బాల్స్. తర్వాత షుగర్ సిరప్ కోసము 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను నేను ఒక బౌల్లో. దాంట్లోకి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. 1 గ్లాస్ పోసాను. ఇప్పుడు దాని పక్కకి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాను ఒక బాండీలో. పక్క స్టవ్లో షుగర్ సిరప్ రెడీ అవుతుంది. ఇలాచీ పౌడర్ రెడీ చేసుకోవడానికి మిక్సీ జార్లో నేను కొంచెం షుగర్ ఇలాచీ వేసుకున్నాను. పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాను. గులాబ్ జామ్ బాల్స్ డీప్ ఫ్రై చేయడానికి వేస్తున్నాను. ఆయిల్లో వేస్తున్నాను. బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. అవి ఇప్పుడు బ్రౌన్గా అయ్యాయి కాబట్టి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము. మిగిలిన బాల్స్ కూడా తీసి మళ్ళీ ఆయిల్లో వేస్తున్నాము. ఇప్పుడు బ్రౌన్ కలర్ వస్తున్నాయి కాబట్టి చూసి తీసుకోవాలి. ప్లేట్లో వేసేసుకోవాలి. ప్లేట్లో వేసేసాము. ఇప్పుడు సిరప్ ఒకసారి అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ అవ్వడానికి దగ్గర పడుతుంది. దీంట్లో కొంచెం 1.5 స్పూను ఇలాచీ పౌడర్ వేయాలి. టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి గులాబ్ జామ్ బాల్స్ దాంట్లో సిరప్లో వేసేసుకోవాలి. గులాబ్ జామ్ బాల్స్ అన్నీ దాంట్లో వేసేసాము. తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. సిరప్ వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే ఆ సిరప్ అనేది జామున్ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.